అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మార్చ్. వాళ్ళ 17th ఏప్రిల్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్స్ సెలవు తీసుకుంటున్న తరుణంలో హెవీ పొజిషన్స్ తీసుకోవడం మేబీ కొద్దిగా ట్రేడర్స్ అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. నికాయ్ 0.72%, హాంకాంగ్ 1.2%, షాంఘై 0.01% మేర లాభాలతో ట్రేడ్ అవుతుండగా, నిన్న అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ గట్టి సెల్ ఆఫ్ చూసాం. నాస్డాక్ ఏకంగా 3% మేర నష్టపోగా, S&P 500 2.5%, డౌ జోన్స్ దాదాపుగా 2% మేర నష్టాలతో అయితే ముగిశాయి. ఎందుకంటే నిన్న ఫెడ్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా కొద్దిగా మార్కెట్స్కి ఆజ్యం పోసాయని చెప్పుకోవచ్చు. అంటే కొద్దిగా పతనం అవ్వడానికి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా అయితే చెప్పుకోవాలి. నిన్న ముగిసిన యూరోపియన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా పాజిటివ్ మొమెంటం అయితే మనకు కనిపించింది. గోల్డ్లో దూకుడు కొనసాగుతూనే ఉంది. $3,300 మార్క్ని క్రాస్ చేసి మరీ గోల్డ్ పైకి వెళ్తుంది. మనం దాదాపుగా $2,400, $2,200 నుంచి ఇంకా కొన్ని సందర్భాల్లో పాత రోజులు $900 నుంచి కూడా పదే మనం గోల్డ్ గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించుకుంటూ వచ్చాం. గోల్డ్ అట్లీస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించుకోండి, ఈటీఎఫ్స్ విషయంలో కొద్దిగా దృష్టి పెట్టవచ్చు, అట్లీస్ట్ మీ పోర్ట్ఫోలియోలో 5 to 10% గోల్డ్కి అలకేట్ చేసుకోండి అని చెప్పి. సో మేబీ ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందేమో అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గోల్డ్ బాగా పెరిగింది, ఇంతకు మించి పెరిగే అవకాశాలు కొద్దిగా తక్కువ. ఎందుకంటే స్ట్రక్చరల్గా గోల్డ్కి డైరెక్ట్ వాల్యూ లేదంటే మిగిలిన అసెట్ క్లాసెస్ ఏదైనా వీక్ అవుతూ వస్తున్నప్పుడు మాత్రమే గోల్డ్ లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ అవకాశం ఉంది. ఎందుకంటే సేఫ్ హెవెన్ బెట్గా దాన్ని పెట్టుకుంటారు కాబట్టి. డాలర్ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రెంత్ తగ్గింది, రెసెషన్ భయాలు ఉన్నాయి, అండ్ ఈ ట్రేడ్ వార్ ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా పడే ప్రమాదం ఉంది అన్న భయాల నేపథ్యంలో గోల్డ్లో కొనుగోళ్లు పెరుగుతున్నాయి తప్ప దానికంటూ స్థిరంగా ఒక విలువ అనేది లేదన్న సంగతి అయితే మనకు తెలుసు. అందువల్ల మేబీ ఇక్కడి నుంచి కొద్దిగా పెరగచ్చేమో కాక ఇంకో $200 వరకు. కాకపోతే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడు ఎంటర్ కావచ్చేమో. ఎందుకంటే డీసెంట్గా 20% పైన రిటర్న్స్ ఇచ్చిన తరుణంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా కూడా తప్పేం లేదు. గోల్డ్ విషయంలో ఆయిల్ $66కి చేరుకుంది. కొద్దిగా మనకి జంప్ అయితే చూసాం మనకి క్రూడ్ ఆయిల్లో. ఫెడ్ Powell indicates tariffs could pose a challenge between controlling inflation and boosting growth. సో ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ అనేది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, అట్ ది సేమ్ టైం గ్రోత్ని బూస్ట్ చేయడానికి దోహదపడకపోవచ్చు. రెండు బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుందన్న ఒక సంకేతాన్ని అయితే ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ గారు ఇచ్చారు. అది అలాగే CBP సేస్ లేటెస్ట్ టారిఫ్స్ హ్యావ్ జనరేటెడ్ $500 million, వెల్ బిలో ట్రంప్స్ ఎస్టిమేట్. సో ఈ కొత్తగా టారిఫ్స్ విధించడం వల్ల వాళ్ళకి $500 billion వరకు జనరేట్ చేయగలిగారు, కానీ వాళ్ళు అనుకున్న అంచనాలను అయితే అందుకోలేకపోయారు అనేది కూడా ఒక సంకేతం. దీని వచ్చే చిన్న డబ్బుల కోసం ఎకానమీసే ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ చైనాస్ Q1 GDP లాక్స్ 5.4% గ్రోత్ బీట్స్ ఎస్టిమేట్స్. మెల్లగా చైనాలో కూడా మొమెంటం అయితే స్టార్ట్ అవుతుంది. అమెరికా చైనా మీద 245% టారిఫ్స్ విధించిన సంగతి అయితే మనకు తెలుసు. బట్ స్టిల్ ఇది ఏమన్నా ఉంటే ఎఫెక్ట్ నెక్స్ట్ క్వార్టర్ మీద ఉండొచ్చు. అయితే యాజ్ ఆఫ్ నో ఫస్ట్ క్వార్టర్ డేటా ప్రకారం చూస్తేనేమో అందరి అంచనాలకు భిన్నంగా సాలిడ్ కన్సంప్షన్ ప్యాటర్న్స్తో అలాగే ఇండస్ట్రియల్ అవుట్పుట్తో చైనా GDP 5.4% మేర నమోదు కావడం అనేది ఇక్కడ ప్రధానంగా మనం గమనంలో పెట్టుకోవాల్సిన అంశం. అందువల్లే అమెరికన్ మార్కెట్స్లో వీక్నెస్ ఉన్నప్పటికీ కూడా చైనాలో ఆ స్థాయిలో వీక్నెస్ అయితే మనకి ఇప్పుడు కనిపించలేదు. ఫెడ్ క్యాన్ వెయిట్ ఆన్ ఎనీ రేట్ మూవ్. సో ఫెడ్ ఇక్కడ వెయిట్ చేస్తుంది, ఆవేశపడి వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచన ఏది లేదు అన్నట్టుగా కూడా ఫెడ్ చీఫ్ అయితే చెప్పారు. బట్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారి కామెంట్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ మార్కెట్స్ పరంగా ఒకసారి చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బయ్యర్స్గా ఉన్నారు. రెండవ స్ట్రైట్ సెషన్ దాదాపుగా $3,936 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు బై చేయగా, ఫారిన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ మాత్రం నెట్ సెల్లర్స్గా ఉన్నారు. రెండవ స్ట్రైట్ సెషన్ నిన్న మన వాళ్ళు $2,500 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేయడం చూస్తున్నాం. స్టాక్స్ పరంగా విప్రో రెవెన్యూ కేవలం 0.8% మేర పెరిగింది. ఎబిట్ మార్జిన్స్ ఫ్లాట్గా ఉన్నాయి, 17.3% మేర. నెట్ ప్రాఫిట్ 6.6% మేర పెరిగింది. వారి రెన్యూబుల్ ఎనర్జీ రెవెన్యూ 70% మేర పెరిగింది. ఎబిట్టా 68% మేర పెరిగింది. మార్జిన్స్ 27.5 నుంచి 26.5% తగ్గగా నెట్ ప్రాఫిట్ ఏకంగా 83% మేర పెరిగింది. సో ఇదే
ప్రాఫిట్స్ పదే పదే ప్రతి క్వార్టర్ వస్తాయని అయితే మనం అనుకోలేము. దాన్ని బట్టి మేము ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అయితే తీసుకోండి. ఏంజిల్ వన్ ఇన్కమ్ 23% మేర తగ్గింది, ప్రాఫిట్ 50% మేర తగ్గింది. ఒక్కొక్క స్టాక్కి ₹26 మధ్యంతర ఫైనల్ డివిడెండ్ అని కూడా కంపెనీ ప్రకటించింది. సో ఇక్కడ నుంచి కొద్దిగా ట్రేడ్ ప్యాటర్న్స్ వీక్ అవుతున్న కొద్దీ, మార్కెట్స్లో వీక్ అవుతున్న కొద్దీ కూడా మనకి ఈ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ సంబంధించి. జీటీబీఎల్ హ్యాత్వే రెవెన్యూ 10.5% మేర పెరిగింది, ప్రాఫిట్ 20% మేర క్షీణించింది. స్టాక్స్ పరంగా చూస్తే జైడస్ లైఫ్ సైన్సెస్ ద కంపెనీ క్లారిఫైడ్ దట్ రీసెంట్ యుఎస్ కోర్ట్ రూలింగ్ అగైన్స్ట్ ఇట్స్ రిగార్డింగ్ పేటెంట్ వ్యాలిడిటీ ఇన్ ద మెర్బిట్రిక్ కేస్. So the company attributed the stock decline to the Delaware court ruling. Lupin, the company confirmed that US court has issued a order regarding the మెర్బెట్రిక్ పేటెంట్ కేసు. సో దీంతో ఇంపాక్ట్ ఏది కాదు, ఇట్స్ కరెంట్లీ ఎవాల్యుయేటింగ్ ద ఆర్డర్ ఇంపాక్ట్. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్న దాని మీద ఎక్స్చేంజ్లకు సమాచారం ఇస్తామన్నట్టుగా కూడా ఈ రెండు కంపెనీస్ అయితే వెల్లడించాయి. పేటీఎం విజయశేఖర్ శర్మ సెబీతో తన దీన్ని సెటిల్ చేసుకున్నారు. ఈ ఈసాప్స్ 2.1 కోట్ల ఈసాప్స్ అయితే ఆయనకు వచ్చాయి. దీన్ని దాదాపు 492 కోట్ల రూపాయల విలువ కలిగిన ఇది ఆయన వాలంటరీగా రిలింక్విష్ కూడా చేశారు. జెన్సాల్ ఇంజనీరింగ్ ద కంపెనీ అక్నాలెడ్జ్ సెబీస్ ఇంటరిమ్ ఆర్డర్ అండ్ కన్ఫర్మ్స్ కంప్లయన్సెస్ విత్ ఇట్స్ డైరెక్టివ్స్. ఇమీడియట్గా అన్మోల్ సింగ్ జగ్గి అండ్ పునీత్ సింగ్ జగ్గి వాళ్ళ మేనేజ్మెంట్ రోల్స్ నుంచి వైదొలిగారు. సెబీస్ ఆర్డర్ నేపథ్యంలో నిన్న స్టాక్లో 5% దాకా లోయర్ సర్క్యూట్ చూసాము. గత కొద్ది కాలం నుంచి అనేక సందర్భాల్లో మనం జెన్సాల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటూనే వస్తున్నాం. అల్ట్రాటెక్ సిమెంట్స్ 26% మేర వాటా కొనుగోలు చేయడానికి యాంపిన్ అండ్ సిఐ కంపెనీలో ఒప్పందం కుదుర్చుకున్నారు. డిఎల్ఎఫ్ ద కంపెనీ హస్ సైన్డ్ ఎ మాస్టర్ ఫ్రేమ్ అగ్రిమెంట్ విత్ శ్రీజన్ రియాలిటీ టు సెల్ ఐటీఎస్ సెజ్ ల్యాండ్ ఇన్ కోల్కత్తా. 693 కోట్ల రూపాయలకి విక్రయించేందుకు ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. సో మేజర్గా స్టాక్స్ పరంగా అయితే ఇది బిహెచ్ఈఎల్ ద కంపెనీ హస్ సైన్డ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ విత్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్తో ఒక ఇది అండ్ మెజారిటీ అయితే ఇది. అండ్ ద కంపెనీ హెస్ కొలాబరేటెడ్ విత్ 2 ఇంటర్నేషనల్ టెలికాం ప్రొవైడర్స్ టు ఇంప్లిమెంట్ మెసేజింగ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ రిచ్ మీడియా కమ్యూనికేషన్స్. ఆర్ఎంసీ కోసం వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు, టాన్లా ప్లాట్ఫామ్స్. సో మేజర్గా అయితే ఇది స్టాక్స్ పరంగా. డెల్టా కార్ప్ ద డిబెంచర్స్ ఆఫ్ పెనిన్సులర్ ల్యాండ్ హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు షేర్స్. స్టాక్స్ ఇంకా ఏదైనా ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం, ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అని. ఇన్ఫోసిస్, జియోఫిన్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో అయితే ఉన్నాయి. హెచ్యుఎల్ హ్యాస్ మూవ్డ్ బాంబే హైకోర్ట్ అగేన్స్ట్ హొనాసా ఫర్ డిస్పార్జింగ్ ఇట్స్ బ్రాండ్ని కించపరిచిన తరుణంలో హొనాసా మీద హెచ్యుఎల్ బాంబే హైకోర్టుకి తన వ్యాజ్యాన్ని ఇచ్చింది. సో ఇవి డొమెస్టిక్ క్యారియర్ స్పైస్జెట్ రివైవల్ ప్లాన్ ఈస్ గోయింగ్ వెల్ అండ్ ద ఎయిర్లైన్ ఈజ్ ఆన్ ట్రాక్ టు డబుల్ ఇట్స్ కరెంట్ ఫ్లీట్ అన్నట్టుగా కూడా అజయ్ సింగ్ చెప్తున్నారు, స్పైస్జెట్ చీఫ్. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో టారిఫ్ మెల్లోడ్ చైనీస్ కంపెనీస్ బోట్ ఇండియన్ నామ్స్. సో అక్కడ గట్టి దెబ్బ పడుతూ ఉన్న తరుణంలో ఇండియాకు కొద్దిగా బెండ్ అయ్యి ఇక్కడ టారిఫ్స్ని ఇక్కడ నామ్స్ విషయంలో, లోకల్ జేవీస్ విషయంలో వీళ్ళు కొద్దిగా వెనక్కి తగ్గి ఇండియాతో స్నేహస్తం చాచేందుకు వీళ్ళూరుతోంది చైనా. హైర్ అండ్ షాంఘై హైలీ చేంజ్ ట్యాక్ అగ్రీ టు మైనారిటీ షేర్ ఇన్ లోకల్ జేవీస్లో మైనారిటీ షేర్ తీసుకొని ఇక్కడ వ్యాపారాన్ని కొనసాగించడానికి కూడా చైనా సిద్ధపడుతోంది. అండ్ దీనికి తోడు ఒక అప్డేట్ చూసింది, జనవరి నుంచి దాదాపుగా 80,000 మందికి కొత్త వీసాలు కూడా ఇచ్చారు. సీయింగ్ అండ్ బిలీవింగ్ ఇండియాతో చైనీస్ ఏ విధంగా ఫ్రెండ్లీగా ఉంటారన్న దీన్ని ఇండియన్స్కి తెలియజేసే విధంగా ఎక్కువ వీసాలు ఇస్తున్నారు. యాక్చువల్గా చైనా టూరిస్ట్ వీసా పొందడం కొద్దిగా కష్టం, అయితే దీన్ని కొద్దిగా ఈజ్ చేసే ప్రయత్నం చేస్తుంది చైనా. అలాగే రియో టింటో ప్లాన్స్ రిటర్న్ టికెట్ టు ఇండియా. దాదాపు 10 సంవత్సరాల క్రితం బయటికి వెళ్ళిపోయిన కంపెనీ మళ్ళీ ఇండియాలో అడుగు పెట్టేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తుందన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. కంపెనీ బ్యాక్డ్ బై గ్రీన్ కోస్ గ్రూప్ ఫౌండర్స్. ద ప్లాన్ ఈస్ టు సెటప్ ఏ 1 million ton per annum అల్యూమినియం స్మెల్టర్ అలాంగ్ విత్ 2 million tons ఆఫ్ అల్యూమినియం ప్రొడక్షన్ అనేది ఇండియాలో ఏర్పాటు చేయాలని ఆలోచన వీళ్ళు ఉన్నారు అనేది కూడా ఒక ఇది. అండ్ జెన్సాల్ ప్రమోటర్ స్క్విడ్ బోర్డ్ బ్లూ స్మార్ట్ బిగిన్స్ షట్టింగ్ ఆపరేషన్స్. సో చైనాతో మనం దాదాపుగా $100 బిలియన్
ట్రేడ్ గ్యాప్ని ఉంది, వైడెన్స్ షార్ప్లీ ఫ్రమ్ $85 బిలియన్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అంత ట్రేడ్ గ్యాప్ని మనం పెట్టుకొని సో అంత ఈజీగా మనం చైనానే తోలనాడాల్సిన పని కూడా లేదు. $100 బిలియన్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ మనకు ఉంది. సిప్ హొరే ఇన్ 2025 నో వే, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ లూజింగ్ అబౌట్ 8,90,000 అకౌంట్స్ పర్ మంత్ ఆన్ యావరేజ్ సో ఫార్ దిస్ ఇయర్. దాదాపు 9 లక్షల మంది మెల్లిగా వెళ్ళిపోతున్నారు సిప్ బ్రాకెట్లో నుంచి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. ఎప్పుడైతే సిప్ బ్రాకెట్ తగ్గుతుందో అదే మనకి వరింగ్ ఫ్యాక్టర్. అందువల్ల సిప్ నెంబర్ తగ్గద్దు, అలాగే సిప్ ద్వారా నెలకు మార్కెట్స్లోకి వస్తున్న 26-27 వేల కోట్ల రూపాయల డబ్బులు కూడా తగ్గద్దు. అది తగ్గినప్పుడే మనకు చాలా వరింగ్. అన్నిటికంటే ముఖ్యంగా అతిపెద్ద ఇంపాక్ట్ అదే, ట్రంప్ కాదు, ఇంకోటి ఏది కాదు. బ్యాంకింగ్ స్టాక్స్ ఎఫ్పిఎస్ కీప్ మార్కెట్స్ ఇన్ గ్రీన్ ఫర్ థర్డ్ డే. వరుసగా 3వ రోజు మార్కెట్స్లో లాభాలు కొనసాగుతున్నాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొనుగోళ్ల మద్దతు ఇస్తూనే ఉన్నారు. దీనితో బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్లో వాటిలో కొనుగోళ్ల మద్దతు, వాటిలోకి నిధుల ప్రవాహం కూడా మార్కెట్స్ మరింతగా పటిష్టం అవ్వడానికి కారణమైతే అయింది. హాస్పిటల్ స్టాక్స్ గెయిన్ ఆన్ సేఫ్ హెవెన్ బయింగ్. ఇక రన్అవే ర్యాలీ వీటిలో ఉండకపోవచ్చు, ఎందుకంటే గత నెల రోజుల కాలంలోనే అపోలో హాస్పిటల్స్ 12% మేర పెరిగింది, నారాయణ హృదయాలయ 11%, ఆస్టర్ డిఎం 17%, హెచ్సిజి 20% అండ్ రెయిన్బో 17% మేర పెరిగింది గత కొద్ది రోజుల కాలంలో, నెల రోజుల కాలంలోనే. ఈ 6 నెలల కాలంలోనే స్టాక్స్ అని కూడా బాగా పెరిగాయి. హెచ్సిజి దాదాపు 35%, ఆస్టర్ డిఎం 16%, నారాయణ హృదయాలయ 40% మేర పెరిగి ఉన్నాయి. కాబట్టి మేబీ ఎంత సేఫ్ హెవెన్ అయినప్పటికీ కూడా గరిష్ట వాల్యుయేషన్స్ దగ్గర, గరిష్ట ప్రైజుల దగ్గర కొనడానికి అంత రిస్క్ రివార్డ్ రేషియో సహకరించదు. కాబట్టి ఫ్రెష్ ర్యాలీ మరింతగా ఉండకపోవచ్చు అనేది కూడా ఒక సంకేతం ఈ హాస్పిటల్ రిలేటెడ్ స్టాక్స్లో. ఇండస్ఇండ్ బ్యాంక్ గత 2 సెషన్స్లోనే 14% మేర పెరిగింది. స్టాక్ లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ అయింది. ఎందుకంటే నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఏంటి అంటే, అనుకున్న దానికంటే ఆ డిస్క్రిపెన్సీస్ అనేది భారీ ఎత్తున లేవు, ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్. 1,600 కోట్లు వాళ్ళు చెప్పిన ఎఫెక్ట్, ఇది దాదాపు 2,000 కోట్ల రూపాయల మేర ఉంది. బట్ ఇట్స్ ఓకే, ఆ 10-15% లెవరేజ్ అనేది ఉంది. కాబట్టి స్టాక్లో అయితే భారీ అంటే డిస్క్రిపెన్సీస్ మరీ ఎక్కువగా లేదనేది కూడా ఒక సంకేతం. అందువల్ల స్టాక్లో 7% దాకా జంప్ మనం చాలా తక్కువ 660 ఆ లెవెల్స్, లోయర్ లెవెల్స్ దగ్గర నేను పిక్ చేసుకుందాం అనుకొని సంభవ్ వెనక్కి తగ్గాను. అది మేబీ దట్ మైట్ బి ద బెస్ట్ పాయింట్. మొన్నటి రీసెంట్ ఫాల్లో జేబీఎం ఆటో అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ బాగా మిస్ అయిపోయిన స్టాక్స్ ఈ రెండు ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్లో. సిప్ పద్ధతిలో చూసుకుంటే నెట్ న్యూ సిప్ అడిషన్స్ అనేది ఇక్కడ మైనస్లోకి జారుకుంటున్నాయని కూడా ఇంతకుముందు మాట్లాడుకున్న నెంబర్కి జస్ట్ అథెంటికేషన్ పరంగా నంబర్స్ ఇవి. ఏ షార్ట్ ఇన్ ద ఆర్మ్ ఫర్ లోకల్ ఫార్మా. నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతూ ఈ ఫెడరల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ రీవ్యాంప్ చేయబోతున్నట్టు చెప్పారు. ఇది ఇండియన్ డ్రగ్ మేకర్స్కి కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జెనరిక్స్ని అలాగే బయోసిమిలర్స్ని మరింతగా అవైలబిలిటీ పెంచాలి అనేది సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్య. ఇది పరోక్షంగా ఇండియన్ కంపెనీస్కి, ఇండియన్ ఫార్మా కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది అనేది కూడా ఒక సంకేతం. మహాదేవ్ స్కామ్లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ మై ట్రిప్ ఫౌండర్స్ రెసిడెన్స్ని, అదర్ లొకేషన్స్ని ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. సో అందువల్ల మేబీ స్టాక్ మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉంటే ఉండవచ్చు, ఏదన్నా నెగిటివ్ న్యూస్ కనుక వచ్చినట్టయితే. విప్రో లాభాల్లో 26% మేర వృద్ధి నమోదైంది. ప్రాఫిట్ 3,570 కోట్ల రూపాయలుగా నమోదు చేసినప్పటికీ గైడెన్స్ మాత్రం నిరుత్సాహకర గైడెన్స్ ఇవ్వడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం విప్రో పాయింట్లో. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో గార్డ్ రైల్స్ ఇన్ ప్లేస్ టు చెక్ ఫ్రాడ్. ఇండిపెండెంట్ డైరెక్టర్స్, బోర్డ్స్, ఆడిటర్స్ వీళ్ళందరూ కూడా స్టెప్ ఇన్ అవ్వాలి గ్రీడ్ని తగ్గించడానికి. సెబీ అనేది ప్రాక్టికల్గా ప్రతి బోర్డు రూమ్లో కూర్చొని వాళ్ళ వ్యాపారాన్ని, వాళ్ళ దీన్ని నిర్వర్తించలేదు. కాబట్టి ఇది ఒక్క పూర్తి సెబీ వల్ల అయ్యేది కాదు. ఇండిపెండెంట్ డైరెక్టర్స్, బోర్డ్స్, ఆడిటర్స్ అందరూ కూడా ప్రమోటర్స్ గ్రీడ్ని తగ్గించాలి అన్నట్టుగా కూడా సెబీ చీఫ్ తుహిన్కాంత్ పాండే గారు చెప్తున్న మాట. కోర్ట్స్ మస్ట్ ఫ్లాగ్ క్యాష్ డీల్స్ వర్ 2 lakhs ఆర్ మోర్ టు ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇది ఒక చాలా కీలకమైన, చాలా ప్రముఖమైన వార్తగా దీన్ని చెప్పుకోవచ్చు మనం. సుప్రీంకోర్టు దీని ప్రకారం 2 లక్షల రూపాయలకు మించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవి జరిగినా కూడా ఎదర్ ఇన్ కోర్టులో కానీ, అవుట్ ఆఫ్ ది కోర్ట్ కానీ, ఆర్ఎల్స్ రిజిస్ట్రార్స్ దగ్గర కూడా ఏదన్నా క్యాష్ రూపంలో డబ్బులు ఇచ్చారు అని కనుక సమాచారం ఉన్నట్టయితే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఈ సమాచారాన్ని తెలియజేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆ వచ్చిన
ఆ 2 లక్షల రూపాయలకు సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా వస్తే వాటిని పరీక్షించి పరిశీలన చేసి ఇది లీగల్గా జరిగిందా ఇల్లీగల్గా జరిగిందా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న సమాచారాన్ని వాళ్ళు నిగ్గు తేల్చాలి అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు చెప్తోంది. ఈ తర్వాత రోజుల్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ని హెవీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని పూర్తిగా కర్టైల్ చేసే అవకాశం కూడా ఉంది, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో. చాలా మేజర్ న్యూస్ అది. పారాదీప్ ఫాస్ఫేట్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది, 47% మేర పెరిగింది గత నెల రోజుల కాలంలోనే. పేటీఎం ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. క్రిసిల్ లెక్కల ప్రకారం CV సేల్స్ మే హిట్ 1 మిలియన్ ఆఫ్టర్ 7 years. 7 సంవత్సరాల తర్వాత 10 లక్షల మార్క్ని కమర్షియల్ వెహికల్స్ హిట్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా చూడవచ్చు. మేబీ ఇక అశోక్ లేలాండ్ అండ్ భారత్ ఫోర్స్ మోటార్స్ లాంటివి కొద్దిగా లాభపడే అవకాశం కూడా మనం కొట్టిపారేయలేం. సంహీ హోటల్స్ టాప్కి ఎన్నడగా నిలిచింది. నారాయణ హృదయాలయ ఆల్ టైమ్ హిట్ చేసి 1833 దగ్గర స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. JBM ఆటో కూడా రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్తో పోలిస్తే 41 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో నిన్న జంప్ కావడం అయితే చూసాం. ఇరడా 6% మేర పెరిగింది. బజాజ్ ఎలక్ట్రికల్స్ 7.5%. కెపాసైట్ 295 కోట్ల రూపాయలకు సంబంధించిన రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ముంబై నుంచి అందుకుంది, దాంతో స్టాక్లో జంప్ అయితే చూసాం. కేఫిన్ టెక్నాలజీస్ ఎంటర్స్ గ్లోబల్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ విత్ అసెంట్ ఫండ్ సర్వీసెస్ బై 4.5% మేర స్టాక్ అయితే జంప్ అయింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.